శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 79వ శ్లోకము. నీ పాదద్వంద్వాన్ని ఒక్కసారి నా కళ్ళకు కనబడేటట్లు చెయ్యి, నీ పాదాలను ఒత్తుతాను అని శంకరులు శివుణ్ణి కోరారు. నిత్యం యోగి మనస్సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హామి మనశ్చింతయా త్యేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఈ శ్లోకమునకు భావము: ఓయి శంకర, నీ పాద విన్యాసము నిత్యమును పద్మదళము వలె మెత్తని యోగీంద్రుల మనస్సులలో సంచరించడానికి తగినది. దానితో అతి కఠినమైన యముడి వక్షకవాటాన్ని తన్నడం ఎలా జరిగింది? నీ పాదయుగళము మిక్కిలి మృదువైనది. అందుచే నా మనస్సు నీకు ఆ బాధ ఎలా తీరుతుందా అని ఆలోచిస్తోంది. నీ పాదద్వంద్వాన్ని ఒక్కసారి నా కళ్ళకు కనపడేటట్లు చెయ్యి, దానిని నా చేతితో ఒత్తి నీకు శ్రమ తీరుస్తాను. శంకరులు ఈశ్వరుణ్ణి ఆయన పాదాలను సేవించే భాగ్యం తనకు ప్రసాదించమని ఇలా కోరారు. ఓ ఈశ్వర, నిన్ను నిరంతరం యోగీశ్వరులు హృదయాల్లో ధ్యానిస్తూ ఉంటారు. అప్పుడు నీవు వారి హృదయ కమలాల రేకులపై సంచరించాలి. ఇది నీకు నిత్యకృత్యం. సహజంగా నీ పాదాలు మృదువుగా ఉంటాయి. అందులోనూ నిత్యం యోగీశ్వరుల హృదయ పద్మాల రేకులపై నడుస్తూ ఉండటం వల్ల నీ పాదాలు మరింత సుకుమారంగా శుతిమెత్తగా తయారై ఉంటాయి. అటువంటి శుతిమెత్తని పాదాలతో బండరాయి లాంటి తలుపు రెక్కల్లాంటి కఠినమైన యముడి వక్షస్థలాన్ని నీవు ఎలా తన్నావు? అయ్యో, నీ సాహసాన్ని తలుచుకుంటేనే నా హృదయం ద్రవించిపోతోంది. ఏది, నీ పాదాలను ఒక్కసారి నా కనుల ముందు పెట్టు, నా చేతులతో వాటిని పట్టుకుని ఒత్తుతాను అని చెప్పి శంకరులు ఈశ్వర పాద సేవా భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి శంకరులకు ఈశ్వరుడు యముణ్ణి తన్నినప్పుడు ఆయన పాదాలకు తగిలిన గాయాన్ని పరామర్శించే ఉద్దేశ్యం లేనేలేదు. దెబ్బ తగిలిన పాదమునకు పరిచర్య చేస్తానన్న మిషతో ఈశ్వర పాద దర్శనమును చేయాలనే కోరిక మాత్రమే ఆయనకు ఉంది. భగవంతుడి పాదదర్శనం వల్ల కలిగే ఆనందానుభూతిని గురించి కేవలం బ్రహ్మాదులకే తెలుస్తుంది. మనం శివపాదారవింద దర్శనం వల్ల కలిగే అనుభూతిని ఊహించలేము. గుహుడు రామచంద్రుని పాదములను కనులారా చూసి వాటిని కడిగి ఆ పాదాలను తన మనస్సులో నిలుపుకొని పరమానందంతో పారవస్యం చెందాడని రామాయణం చెబుతోంది. అలాగే గోపికలు బాలకృష్ణుని పాదాలు చూసి వాటిని చేతితో పట్టి ఎత్తి కళ్ళకు అద్దుకుని తమ శిరస్సులపైన రొమ్ములపైన పెట్టుకుని మైమరిచిపోయారు. భాగవతంలో అక్రూరుడు నందగోకులానికి వెళ్ళి కృష్ణుడు నడిచిన ఇసుకపై ఆయన పాదముద్రలను చూసి ఆనందంతో తన రథాన్ని దిగి ఆ ఇసుకలో పొర్లాడాడు. ఇది భగవంతుడి పాదమహిమ. అందుకే శంకరులు ఈశ్వరుణ్ణి తనకు శివుని పాద సేవా భాగ్యాన్ని కల్పించమని కోరారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.